హే మన ముగ్గురం బ్లాక్ వేసాం ఈరోజు. సేమ్ పించ్, ఇక్కడ సేమ్ పించ్. ఏ ఈ స్ట్రిప్ భలే ఉందే, ఈ డ్రెస్కి భలే ఇచ్చారే. ఏ ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంది, స్ట్రైట్నింగ్ చేయించావా? It's not a straightening, it's crimping, baby. అబ్బా ఆ హెయిర్ స్టైల్, ఐస్, ఆ ఫేస్ కట్, ఆ స్కిన్ టోన్, ఏముంటాడే సూపర్ హ్యాండ్సమ్. ఏంటే నీ కాబోయే హస్బెండ్ గురించి కలలు కంటున్నావా? ఛీ, మా బాబు గురించే. ఓహో పుట్టబోయే బాబు గురించా? మహేష్ బాబు గురించే. మహేష్, ఆ పేరులో వైబ్రేషన్స్, వైబ్రేషనా టెంప్టేషనా? ఎక్స్పెక్టేషన్సే. జక్కన్న మా మహేష్ని ఎలా చూపిస్తాడు, థియేటర్లో మా మహేష్ బాబుని చూడాలని. మా మహేష్ మూవీ ఎప్పుడు వస్తుందే? ఆ మూవీ వచ్చేసరికి నువ్వు ముసల్దాన్ని కూడా అవుతావే. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అది ఇంపార్టెంట్. ఈసారి మా మహేష్ బాబు కొట్టే కొట్టుడికి ఒక్కొక్కడికి గజ్జలు వణికిపోతాయి. గజ్జల గురించి పిజ్జాలు తిని సబ్జాలు చెప్పు, వింటారు. ఏ ఆపు. జాస్మిన్, SSMB 29 మూవీ టీం కెన్యా మినిస్టర్ని కలిసారంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారంట. ఎస్ బేబ్స్, వరల్డ్ వైడ్గా 120 కంట్రీస్లో రిలీజ్ చేస్తున్నారంట. అవతార్ కూడా ఇన్ని కంట్రీస్లో రిలీజ్ చేయలేదు కదా బ్రో. మరి జక్కన్న క్యారీస్ దట్ కైండ్ ఆఫ్ పవర్. హీ ఈస్ నాట్ జస్ట్ ఏ డైరెక్టర్, ఏ స్ట్రోమ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్. వాహ్, క్యా బాత్ హే. హే క్యూటీస్, మీకు SSMB 29 టైటిల్ అండ్ క్యాస్ట్ ఏంటో తెలుసా మీకు? వారణాసి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియా మొత్తం హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది కదా. నిజమో కాదో తెలియాలంటే నవంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకు బ్రో? ఎందుకంటే అప్పుడే ప్రెస్ మీట్లో చెప్తా అన్నాడు మన జక్కన్న. మొన్న మా మహేష్ రావు బర్త్డేకి పోస్టర్ రిలీజ్ చేస్తేనే ఒక్కొక్కరికి గూస్ బంప్స్ వచ్చాయే. ఇంకొక చిన్న గ్లిమ్స్ వదిలాడే అనుకో, నొప్పి నొప్పి గుండెంత నొప్పి అని ఫ్యాన్స్ గిలగిల కొట్టుకుంటారు. మరి జక్కన్న చెక్కే చెక్కుడికి హాలీవుడ్ సైతం హళ్ళెత్తిపోవాల్సిందే. మిల్క్ని షేక్ చేస్తే మిల్క్ షేక్ అవుతుంది, జక్కన మూవీ తీస్తే ఇండియా షేక్ అవుతుంది. ఏదో ఫ్లోలో వచ్చిందని చెప్పా. ఓకే ఆపమ్మా నీ అతి. అయినా స్టోరీ లీక్ అవుతుంది అంటున్నారేంటి? అయినా రికార్డ్స్ బ్రేక్ అవుతాయి. నిజంగానే కొన్ని పిక్స్ లీక్ అవుతున్నాయి. లీక్ అయిన క్లిప్స్ పిక్స్లో ఉన్నాయి. మహేష్ బాబు ఈ మూవీ కోసం వర్కౌట్స్ బాగా చేస్తున్నాడు అనుకుంటా. ఆ బాడీ చూస్తేనే అర్థమవుతుంది. అవునే, మహేష్ లుక్స్ చూస్తుంటే నా గుండె గాడి తప్పేలా ఉంది. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సినిమా రిలీజ్కి లచ్చ ఖర్చైనా పర్లేదు, రచ్చ రచ్చ చేయాల్సిందే. ఈ పాపకి చేతిలో చిల్లి గవ్వలేదు కానీ చందమామ కబుర్లు బాగా చెప్తుంది. నీకో దండమే తల్లి. దీనికి దండం కాదు, పిండం పెట్టాలి. పిండం కాకులు తింటాయే, కాక్రోచ్. నీ నోటికి లోకలు వేసి మేకులు కొట్టాలి. ఛీ, బాబా ఆపండి మీ గోలా. హే మహేష్ బాబు హిందీలో ఒక్క మూవీ కూడా తీయలేదే. ఇంతకీ ఈ మూవీకైనా హిందీలో డబ్బింగ్ చెప్తాడంటావా? మా మహేష్ బాబు హిందీలో బూంది తిన్నంత ఈజీగా చెప్తాడే డబ్బింగ్. పాపా, ఇంతకీ మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? 2026 ఆర్ 2027 మార్చిలో రిలీజ్ చేస్తారంట. SSMB team, all the best. సేనుడి పుత్రరత్నం టస్కస్ కస్కస్. అది తస్కస్ కిస్మిస్ కాదే, విశ్వక్షేణుడి పుత్రరత్నం తస్కస్కం బొట్లు. అబ్బో, మీకు తెలుగు ఇంత బాగా వచ్చా? సరే, కొన్ని క్యాచ్ అండ్ మ్యాచ్ వర్డ్స్ చెప్పండి. మ్యాచ్ అండ్ క్యాచ్ వర్డ్సా అంటే? అంటే ఏముంది, మన నేమ్స్ ఉన్నాయి కదా, బంచిక్ బవి, డించక్ డింపుల్, స్టన్నింగ్ శాండీ, అలా మ్యాచింగ్ వర్డ్స్ అన్నమాట. అంతేనా శాండీ? నువ్వు నాలా స్మార్ట్ రా, వెంటనే క్యాచ్ చేసేస్తావు. హలో హలో, నేను నీలా స్మార్ట్ కాదమ్మా, నువ్వే నాలా స్మార్ట్. మీరంతా నన్ను చూసి ఫాలో అవ్వాల్సిందే. హలో హలో, నేను మీలా కాదు, నాతో నాకే పోటీ, నేను నాకే పోటీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లెక్క. హలో హలో ఆపండే, అసలు మ్యాటర్ సైడ్కి పోయింది. అవును కదా. సరే, ఇప్పుడు చెప్పండి క్యాచ్ అండ్ మ్యాచ్ వర్డ్స్ చూద్దాం. గంగా మంగా, తంగా సంగా, వంగ దొంగ. అబ్బో పర్లేదే, తెలుగు మీకు బాగానే వచ్చు. హలో
తెలుగు టీచర్ మేనకోళ్ళు ఇక్కడ. మా నాన్న కూడా ఇంట్లో తెలుగు మాట్లాడకపోతే వాతలు పెడతారు. మాకేమన్నా పీతలు పెడతారా? మాకు వాతలే పెడతారు. అది సరే కానీ ఇప్పుడు నేను చెప్పిన వర్డ్స్లో నీకు ఎవరి వర్డ్స్ నచ్చాయో చెప్పు శాండీ. అందరివి బాగానే ఉన్నాయి కానీ జాస్మిన్ నువ్వు చెప్పిన వంగ దొంగ మాత్రం నాకు బాగా నచ్చిందే. ఎందుకంటే నేను సందీప్ రెడ్డి వంగ ఫ్యాన్ కాబట్టి. అనుకున్నా నువ్వు ఈ మాట అంటావని ముందే అనుకున్నా. సందీప్ రెడ్డి అంటే గుర్తొచ్చింది, ప్రభాస్ సందీప్ రెడ్డి కాంబోలో వస్తున్న స్పిరిట్ మూవీలో చిరంజీవి గారిది ఒక పవర్ఫుల్ క్యామియో రోల్ అంట కదే. అవునా? నిజమా? కాదు, చిరంజీవి గారిది పవర్ఫుల్ ఫాదర్ రోల్. కాదు క్యామియో రోల్. కాదు ఫాదర్ రోల్. కాదు క్యామియో రోల్. కాదు ఫాదర్ రోల్. కాదు క్యామియో రోల్. కాదు కాదు. ఆపండి మీరు. చిరంజీవి గారిది ఫాదర్ రోల్ అండ్ పవర్ రోల్. ఈ న్యూస్ సోషల్ మీడియా మొత్తం తెగ వైరల్ అవుతుంది. వాటన్నిటికీ ఆన్సర్ కావాలంటే ముందు మూవీ స్టార్ట్ అవ్వాలి. అంతవరకు మనకి సస్పెన్సే. మరి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్? డిసెంబర్ జనవరిలో మేబీ స్టార్ట్ అవుతుందంట. మరి రిలీజ్ డేట్ ఎప్పుడు? 2026 ఎండింగ్ లో మేబీ రిలీజ్ అవ్వచ్చు. వంగ అంటేనే బోల్డ్ కంటెంట్ కి బాబాయ్ లాంటోడు. ఇంకా మా డార్లింగ్ ప్రభాస్ ని ఎలా ప్రెజెంట్ చేస్తారో చూడాలి. వంగ అంటేనే గుట్టుగా చేయాల్సినవన్నీ గుంపులో చూపించి ఉప్పల్ బాలు సైతం ఉలిక్కి పడేలా చేస్తాడు. అలాంటిది స్పిరిట్ మూవీలో ప్రభాస్ తో రొమాన్స్ చేపించి చూసేటలోహల్ని ఇంకెంత ఉసిగొల్పుతాడో. శాండీ, నీ మాటలు వింటే ఊడ్చే వాళ్ళు కూడా ఈడ్చిదంటారు. వా ఈడ్చి ఊడ్చి వాట్ ఏ రైమింగ్. ఇంతకీ స్పిరిట్ మూవీలో ప్రభాస్ ని ఎలా చూపిస్తాడో ఏంటో మన సందీప్ రెడ్డి వంగ. నిజమేని వంగ చూపించే బీభత్సం చూస్తే తల పండిన తాతలు కూడా తాండవం చేయాల్సిందే. ఐ నో ఎగ్జాక్ట్లీ వంగ వాట్ విల్ డూ. ఏంటది? ప్రభాస్ పేరు వింటేనే నరాలు జివ్వుమంటాయి. అలాంటిది ఆన్ స్క్రీన్ మీద ప్రభాస్ రొమాన్స్ చూస్తే చిచ్చి నువ్వు సిగ్గుపడకే, చిన్నపిల్లలు చచ్చిపోతారు. మనం చచ్చిపోయేలా ఉన్నామే. చూద్దాం వంగ మన డార్లింగ్ ని ఏ రేంజ్ లో చూపిస్తారో. సందీప్ సార్, మా డార్లింగ్ ని ఒక రేంజ్ లో చూపిస్తారు కదా. డార్లింగ్ డింపుల్, లిప్ అంటే ఏంటి? లిప్ అంటే పెదాలు. మరి లాక్ అంటే? లాక్ అంటే తాళం. మరి లిప్ లాక్ అంటే? లిప్ లాకా? ఏంటి భవి? చెప్పవే. ఏం చెప్పాలి? చెప్పు ప్లీజ్. భవి, లిప్ లాక్ అంటున్నావు ఏంటి? కొంప తీసి నీ బాయ్ ఫ్రెండ్తో ఏమైనా ట్రై చేస్తున్నావా ఏంటి? ఏ చి ఆపండి, నేను అడిగేది సినిమాలో లిప్ లాక్ల గురించి. డింపుల్, లిప్ లాక్ సీన్స్ ఏ హీరో మూవీస్ లో ఎక్కువ ఉన్నాయి? ఇంకెవరు? తెలుగులో మన ఫస్ట్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. తమిళ్లో కమల్ హాసన్, హిందీలో ఇమ్రాన్ హష్మి. ఇమ్రాన్ హాష్మినా? ఎవరే ఆయన? అదేనే ఓజీ మూవీలో విలన్. ఇంతకీ ఇది సినిమా కబుల్ చెప్తుంది కానీ నిజంగా దాని బాయ్ ఫ్రెండ్తో ట్రై చేస్తుంది అనుకుంటా. ఏ డట్టి మ్యాన్, అడిగితే ట్రై చేసినట్టేనా? కేరాంట్ మూవీలో 16 లిప్ లాక్స్ ఉన్నాయంట. ఏంటి 16 లిప్ లాక్సా? అయితే లవర్స్ అందరికీ ఈ సినిమా పండగే అని చెప్పాలి. అయితే థియేటర్స్ అన్ని లవర్స్ తో ఫుల్ అయిపోతాయి అన్నమాట. డింపుల్, లిప్ లాక్ సీన్స్ కి హీరోయిన్స్ ఎలా ఒప్పుకుంటారే? క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చేయాల్సిందే కదే. అవునులే, ప్రొఫెషన్ అన్నాక ఇవన్నీ కామన్ కదా. భవి, కేరామ్ టీజర్ చూసావా? హో చూసానే, చాలా బాగుంది. నాకెందుకో ఈ టీజర్ చూస్తుంటే కా మూవీ లాగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనిపిస్తుంది. నిజమేనే, కా మూవీ హిట్ అవడంతో కిరణ్ అబ్బవరంకి మంచి స్టార్డమ్ వచ్చింది. కా అన్నది సస్పెన్స్, థ్రిల్లర్, మిస్టరీ మొత్తం కలిసిన పవర్ఫుల్ మూవీనే. నిజమేనే, ఆ విజువల్స్, రస్టిక్ విలేజ్ సెటప్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోప్ అన్నీ ఇమ్మర్షన్ అనుభూతినిస్తాయి. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ సూపర్ అంతే. అవునే, కిరణ్ అబ్బవరం అంటేనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్త ఉత్సాహం. ఆయన న్యాచురల్ యాక్టింగ్తో యువత గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించేశారు. సాధారణమైన కథల్లోనూ అసాధారణమైన మ్యాజిక్ ఎలా క్రియేట్ చేయగలో ఆయనకి నైపుణ్యం ఉంది. అందుకే ఎమోషనల్ గాను ఇటు మాస్ యాక్టింగ్ లోను అన్ని కల్పించి ఒక వర్సటైల్ యాక్టర్ గా నిలిచాడు.
కష్టపడే మనసు, ప్యాషన్తో కూడుకున్న డెడికేషన్, ఇవన్నీ చూసి ఇండస్ట్రీకి ఒక మంచి పిల్లర్ అవుతారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. K-Ramp October 18th కదా రిలీజ్. Audience, get ready for K-Ramp on October 18th.